ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, సుస్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో దివ్యమైన అంశం, పరమాత్మని జ్యోతి స్వరూపంలోనే ఎందుకు ఆరాధిస్తారు, దాని యొక్క ప్రత్యేకత వివరణ మనం తెలుసుకుందాం. పరమాత్మ అంటేనే పరం ఆత్మ. మనం మహాత్ములు, విశేషాత్ములు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు, దేవాత్ములు ఉండొచ్చు, కానీ పరం సర్వోన్నత్, సర్వులకి కూడా ఉన్నతమైన వాడు, సర్వులకి శ్రేష్టమైన వాడు పరమేశ్వరుడు. ఆయనకి ప్రీతైన రోజులే, ఈ ఈశ్వరుడికి ప్రీతైన రోజులు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేస్తూ పరంజ్యోతి పరమాత్మకి ఇంతగా మనం జ్యోతి దర్శనం కోసం స్వామి అయ్యప్పలు కూడా 40 రోజులు విశేషమైన నియమాలు పాలన చేసి జ్యోతి దర్శనం కోసం వెళ్తారు. ప్రతిరోజు మనం జ్యోతిని వెలిగిస్తాం. ఆ జ్యోతి యొక్క ప్రత్యేకత, మహత్వం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఏ సందర్భాలైనా సరే, శుభకార్యాల్లో ఎక్కడైనా సరే మనం నిత్య దీపారాధనలో జ్యోతి వెలిగించకుండా ఏ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటారు? దీపం అనేది కూడా మనం విశేషంగా, ముఖ్యంగా మనం ఎప్పుడైతే వెలిగిస్తామో ఆ చుట్టూ ఉన్న ఆ చీకటిని స్వతహాగానే తొలగింపచేసేది జ్యోతి. అలాగే పరంజ్యోతి పరమాత్మ ఆయన వాస్తవిక స్వరూపమే జ్యోతి. ఆయన యథార్థమైన పేరు శివ. శివ అంటేనే కళ్యాణకరుడు, మంగళకరుడు, శుభంకరుడు. అలాంటి పరమాత్మ ఎప్పుడు కూడా నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు అంటాం. అంటే ఆయనకి స్థూలంగా దేహము, శరీరం అనేది లేనివారు. అందుకే ఆయన్ని అవ్యక్త, అశరీరి, అభోక్త, అజన్మ అనుకుంటా. అజన్మ అంటే జనమరణ చక్రాలకు అతీతుడు. అశరీరి, ఆయనకంటూ శరీరం లేదు. అవ్యక్త, స్త్రీ పురుష వ్యక్తిత్వ భావం లేనివారు. అకర్మ అంటే పాప పుణ్య కర్మలకి అతీతమైన వాడు, కర్మభోగం అనుభవించినవాడు. ఒకవేళ పరమాత్మ జ్యోతి స్వరూపుడు, నిరాకారుడు కూడా మనలానే జనమరణ చక్రాల్లో వచ్చారు, తల్లి గర్భంలో జన్మ తీసుకున్నారు. ఆయన కూడా పాప పుణ్యాలు చేశారు, ఆయన కూడా కర్మభోగం అనుభవించారు. అయితే సృష్టిని మళ్ళీ పావనంగా పరివర్తన చేసేది ఇంకెవరుంటారు? మన యొక్క భక్తి యొక్క ఫలితాన్ని ఇచ్చేది, భక్తుల మనోకామల్ని పూర్తి చేసేది మరి ఇంకెవరంటారు? కనుక పరం ఆత్మ అంటేనే మనకు అందులోనే అర్థం కావాలి. ఆయన సాధారణ ఆత్మలు, మహాత్ములు, దేవాత్ములు, ముక్కోటి దేవతలకి అందరికీ కూడా దేవదేవ మహాదేవ. ఆయనే సర్వోన్నతుడు కనుక పరం అన్నాం. ఆయన ఉండే స్థానం ఉన్నతమైంది, ఆయన చేసే కర్తవ్యం ఉన్నతమైంది, ఆయన పేరు ఉన్నతమైంది. అందుకే మనం ఏం చెప్తాం? ఉన్నతోన్నతమైన ధామం, ఉన్నతోన్నతమైన పేరు, ఉన్నతమైన కర్తవ్యం అంటాం. అలాంటి జ్యోతి స్వరూపుడు పరమాత్మ రూపంలో బిందువే, కానీ గుణాలలో సింధువు. దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు. ఎలా అయితే చూడండి, సముద్రం ఉంది. సముద్రం ఎంత అన్లిమిటెడ్, బేహత్తు, అనంతం, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అలాగే పరమాత్మ దివ్య గుణాల సాగరుడు. అక్కడ సముద్రం ఒక్కటే, కానీ ఆ సముద్రంలో తీసుకునే వాళ్ళు కూడా దాని యొక్క బెనిఫిట్స్ రకరకాలుగా తీసుకుంటారు, తమ యొక్క బుద్ధి కెపాసిటీని బట్టి. అంటే కొందరు ఉప్పు తీసుకునే వాళ్ళు ఉప్పు తీసుకుంటారు, వాళ్ళకి అంతే తెలుసు. కొందరు చేప తీసుకునే వాళ్ళు చేపలు తీసుకుంటారు, వాళ్ళకి అంతే తెలుసు. కానీ వైజ్ఞానిక జ్ఞానం తెలిసిన వాళ్ళు సముద్ర భూగర్భంలో వెళ్ళి చాలా విలువైన ఖజానా సంపద తీస్తూ ఉంటారు. అలాగే పరమాత్మ జ్యోతి స్వరూపుడు అంటే జ్యోతి స్వరూపుడే. అలా పైన అంతవరకే తెలుసుకున్నాం అనుకోండి, ఏదో అప్పటి వరకు అలా దర్శనం చేసుకుంటాం, నమస్కరిస్తాం, అంతవరకునే. ఓం నమ శివాయ అంటాం. అంటే ఓం అంటేనే నేను ఆత్మని, నమః నమస్కరిస్తున్నాను శివుడికి. మనం శిరస వహించి ఆజ్ఞానుసారంగా
అని ఓం నమ శివాయ అని యొక్క అంతరార్థం. నేను ఆత్మని సర్వేశ్వరుడైన పరమాత్మకి నా కర్మేంద్రియాలని శిరసా వహించి ఆజ్ఞానుసారంగా నడిపించుకుంటాను ప్రభో అన్నది అర్థం అన్నమాట. కానీ ఇంత అంతరార్థంగా మనం ఎక్కడ వ్యవహరిస్తున్నాం చెప్పండి? ఓన్లీ ఒక దండం పెట్టేసుకుంటాం దూరం నుంచి, ఓం నమ శివాయ, బస్ అందులోనే తృప్తి అయిపోతూ ఉంటాం. అంటే టైం లేదు మనకి. కానీ ఈ ఆధ్యాత్మిక పరంగా ఎప్పుడైతే ఇక్కడ మనం ప్రతిదీ కూడా అవగాహన చేసుకుని దీని అంతరార్థాన్ని గుర్తిస్తామో అప్పుడు ప్రాక్టికల్గా అర్ధసహితంగా అంతర్గతంగా అనుభూతితో మనం నమస్కరించడం వేరు. ఒక మంత్రపరంగా జపించింది నోటి వరకు, కానీ దాని యొక్క అంతరార్థాన్ని గుర్తించి అనుభూతి చేసుకుంటూ మనస్ఫూర్తిగా పరమాత్మకి అర్పిత భావంతో నమస్కరించడం అనేది ఇక్కడ సంబంధం యొక్క సమూహం, కలయిక పరమాత్మతో. కనుక పరమాత్మ యొక్క వాస్తవిక స్వరూపం జ్యోతి స్వరూపం అంటే ఎప్పుడు పరంజ్యోతి ప్రకాశింపచేసేవారు, తన చుట్టూ అజ్ఞాన చీకటి తొలగించేవారు. అలాగే మన యొక్క ఆత్మరూపం కూడా జ్యోతి స్వరూపమే. ఎలా అయితే చూడండి, పక్షికి పిత పక్షి రూపంలో, మరి పశుపక్షాదులు ఉన్నారంటే ఏ జంతువైనా ఆ రూపంలోనే తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు శారీరకంగా మానవుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అదే తల్లిదండ్రుల స్వరూపం ఉంటుంది కదా, హ్యూమన్ బాడీ బీయింగ్. అలాగే మరి వాస్తవానికి మన యొక్క శరీరాన్ని నడిపించే అంతర్గత శక్తి అతి సూక్ష్మమైన జ్యోతి స్వరూపం చైతన్య శక్తి. ఎలా అయితే మనం అనాది స్వరూపం ఆత్మ జ్యోతి స్వరూపాన్ని గుర్తిస్తామో, మరి ఆత్మకు అనాది తండ్రి కూడా, అసలైన తండ్రి అవినాశి పిత, ఆయన యొక్క నిజ స్వరూపం కూడా జ్యోతి స్వరూపమే. మనం ఎప్పుడైతే శరీర భావనలో వచ్చామో, నేను ఫలానా అనే శరీరంలో వచ్చామో, జనమరణ చక్రాల్లో వచ్చామో, అప్పుడు పరమాత్మ భగవంతుడి యొక్క వాస్తవిక స్వరూపాన్ని కూడా మనం బాహ్య శారీరక రూపంలో చూస్తేనే మనకి తృప్తి అనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఇష్టదైవ రూపంలో మొక్కుతూ వచ్చాం. ఎవరెవరు ఎలా ఇష్టదైవం అనుకుంటూ ఉంటారో ఆ రూపంలో ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఏ నామరూపాల్లో ఆరాధిస్తున్నా కానీ సర్వోన్నతుడు సర్వేశ్వరుడు పరంపిత పరమాత్మనే ముక్కోటి దేవతల యొక్క ప్రార్థనని కూడా విని మనోకామని పూర్తి చేసేది. అందరూ ఋషులు, మహా ఋషులు, దేవదేవ మహాదేవ అలాంటి తండ్రి పరమాత్మనే అందరికీ కూడా తండ్రి అనేది వాస్తవిక పరిచయాన్ని, ఎప్పుడైతే మనల్ని మనం ఆత్మనే పరిచయాన్ని గుర్తిస్తామో అప్పుడు పరమపిత పరమాత్మను కూడా తెలుసుకోగలుగుతాం. ఖుద్కో జాన్నేసి ఖుదాకో భీ జాన్ సక్తే అంటారు. అంటే స్వయాన్ని యథార్థంగా తెలుసుకుంటే ఈశ్వరుడు యథార్థ పరిచయాన్ని కూడా మనం గుర్తిస్తాం. ఎప్పుడైతే పరమాత్మ తండ్రి పిల్లల యొక్క సంబంధ స్నేహాన్ని గుర్తిస్తామో సర్వ సంబంధాల ప్రేమానుభూతిని పొందగలుగుతాం. ఎప్పుడైతే ఒరిజినల్గా జ్యోతి స్వరూపంలో ఉండి జ్యోతి రూపంలోనే గుర్తు చేస్తామో మన ఆత్మ జ్యోతి ఇంకా దేదీప్యమానంగా ప్రకాశింపచేస్తుంది. ఆ జ్యోతి ఎప్పుడు దేదీప్యమానంగా వెలుగుతూ ప్రకాశింప చేయాలి అంటే మనం ఏం వేస్తాం? నూనె వేస్తాం, ఆవు నెయ్యి వేస్తాం. అలాంటి శ్రేష్టమైన రోజుల్లో ఆవు నెయ్యి వేసి వెలిగిస్తాం, ఇంకా శ్రేష్టం అనుకుంటాం. అలాగే సర్వశ్రేష్టమైన జ్యోతి ప్రకాశింప చేసుకోవడం, మన జ్యోతిని ఎప్పుడు కూడా వెలిగించుకోవడం ఇంకా విశేషమైనది ఎప్పుడు అంటే ఈ ఆధ్యాత్మికమనే జ్ఞానమనే తైలం వేయడం, ఈ ఆధ్యాత్మికనే జ్ఞానమనే నూనె, ఇది ఇంకా శ్రేష్టమైనది. ఎప్పుడైతే ఇది వేస్తామో అప్పుడే అంతర్గతంగా ఆత్మజ్యోతి ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. మన జీవితంలో వచ్చేటువంటి అంధకారంతో కూడినటువంటి అలాంటి అవలక్షణాలు, మనలో ఉన్న మనోకామలు, వికారాలనండి, ఇవన్నీ తొలగించి ఆ జన్మజన్మల పాపం భస్మీభూతమయ్యేటువంటి జ్వాలా స్వరూపమైన జ్యోతి ప్రకాశితం అవుతుంది. ఇప్పుడు 360 రోజులు ఒత్తు వెలిగిస్తాం, 108 ఒత్తు వెలిగిస్తాం. ఆ జ్యోతి ఎంత జ్వాలారూపంగా వెలుగుతుంది చూడండి.
ఎందుకలా ఒకటే రోజు మనం 360 రోజులది కూడా వెలిగిస్తాం? అంటే మనం చేసేటువంటి ఒక్క సంకల్పంలో అన్ని రోజులకి ప్రాప్తి అనేది ఇమిడి ఉంటుంది అంటారు అక్కడ. అనేక మంది జ్యోతులు వెలిగించడం, మనం ఒక ఆత్మజ్యోతిని వెలిగించుకోవడం కాకుండా అనేక మంది ఆత్మజ్యోతుల్ని ప్రకాశింపచేయడం. అందుకే దీపదానం కూడా చాలా విశేషమైన మహత్వకరంగా చెప్తూ ఉంటాం. ఏంటి, ఓన్లీ ఒక దీపంతో ఒక దీపం వెలిగిస్తూ కూడా దీపమాల అని చూపిస్తాం కదా. అంటే వాస్తవానికి మనం ఆత్మజ్యోతి ఎప్పుడైతే పరంజ్యోతి పరమాత్మ చెప్పే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుని మనలో జాగృతి చేసుకుంటామో, మన ద్వారా అనేక మంది ఆత్మజ్యోతులు ఏవైతే మినుకుమంటూ ఉన్నాయో అజ్ఞానం అనే చీకట్లో మునిగి అలాంటి ఆత్మజ్యోతుల్ని కూడా మనం ప్రకాశింప చేయడమే దీపమాల. ఇలాంటి శ్రేష్టమైన దీపాన్ని వెలిగించి అనేక మంది దీపాలు వెలగడమే నిజమైన దీపావళి అనుకోండి. సత్యమైన ఇంటింటి దీవాలి అనండి. ఇంటింటి స్వర్గంగా తయారు చేసుకోవడం. చూడండి, ఇంట్లో దీపం వెలిగించగానే ఎంత మంగళప్రదమో, ఆ ఇంట్లో ఎంతో శుభమో తప్పనిసరిగా జరుగుతుంది అంటారు. ఎప్పుడు కూడా ఆ ఇంట్లో మంచి సుఖప్రదంగా ఉంటాయి, ఆ కుటుంబ పరివారం సుఖశాంతులతో ఉంటారు అనే మనం నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం. పొద్దున్న చేస్తాం, సాయంకాలం సంధ్యాదీపం కూడా వెలిగిస్తాం. వాస్తవానికి ఈ విధంగా ఎప్పుడు కూడా మనం నిత్యం అంతర్గతంగా ఆత్మజ్యోతిని ప్రకాశింప చేసుకుని ఆధ్యాత్మిక జ్ఞానం అనే నూనె పోస్తూ ఉంటామో, మన ఇంట్లో ఎప్పుడూ ఎలాంటి అంధకారాన్ని తీసుకొచ్చే అశుభప్రదమైన దుఃఖము అశాంతితో కూడిన అలాంటి ప్రశంస అనేది పరిస్థితులు రాకుండా ఉంటుంది. వాటికి దూరంగా ఉండగలుగుతాం. మనకెప్పుడు కూడా శుభమే నడుస్తుంది అంటారు. అయితే పరమాత్మని మనం అలాంటి జ్యోతి దర్శనం అనేది స్థూల కళ్ళతో మనం దర్శించుకోగలుగుతామంటారా? ఆ జ్యోతి ప్రకాశం అనేది స్థూల కళ్ళతో మనం దర్శించుకునే విషయం కాదు. ఇక్కడ బుద్ధి నేత్రంతో పరంజ్యోతిని చూడగలుగుతాం. అందుకే జ్ఞాన నేత్రాన్ని ప్రసాదిస్తున్నారు పరమాత్మ. అందరికీ 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళు ఉన్నా కానీ ప్రపంచంలో అజ్ఞానం అనే చీకట్లోనే మునిగి ఉన్నాం. కనుక అలాంటి గుప్తం కంటికి కనిపించినటువంటి సూక్ష్మ జ్యోతిని మనం గుర్తించడానికే ఈ ఆధ్యాత్మికమనే జ్ఞానం అనే నేత్రాన్ని ప్రసాదిస్తున్న కారణంగానే పరమాత్మని దివ్య చక్షు విధాత అని కూడా అంటారు. ఆయన్ని ఇన్ని రకాలుగా సహస్రనామాలతో మహిమ చేస్తాం. లింగాష్టకం ఎంతో మంచి స్తోత్రం రూపంలో చదువుతాం. వాస్తవానికి ఆయన చేసిన ప్రతి ఒక్క కర్తవ్యానికి అర్ధసహితంగా అన్ని రకాల టైటిల్స్తో మహిమ చేస్తూ వచ్చాం. ఒక్క జ్యోతి స్వరూపుడనే కాదు, పరమేశ్వరుణ్ణి ఎన్ని రకాల రూపాల్లో మనం భీమేశ్వరుడు అని, పశుపతినాథ్, మహాకాళేశ్వర్, భోళానాథ్, అమర్నాథ్ అని ఎన్నో రకాల రూపాల్లో పరమాత్మని మహిమ చేస్తూ ఉంటాం. అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క కర్తవ్యం ఎలాంటి అమర జ్ఞానాన్ని తెలియపరుస్తున్నారు అంటే, ఈ ఆత్మకి అకాల మరణం అనేది లేదు. ఆత్మ ఎప్పుడూ ఈ జనమరణ చక్రాలకి అతీతమైంది, అవినాశి, అనాది అవినాశి ఆత్మ జ్యోతి స్వరూపం. అలాంటి జ్యోతి అనేది కొంచెం కొడిగారిపోతుంది కానీ పూర్తిగా ఆరిపోదు. ఎప్పుడైతే కాలక్రమేణా సమయ ప్రమాణంగా పరమాత్మనే వచ్చి మళ్ళీ మన ఆత్మజ్యోతిని ప్రకాశింప చేసుకుని ఆధ్యాత్మిక జ్ఞానం అనే జాగృతి చేస్తారో అప్పుడే మళ్ళీ పునః దేదీప్యమానంగా ప్రకాశింప చేస్తారు. అంతేకాని పూర్తిగా ఆత్మ అనేది అకాల మరణాలకి లోనై అంతమవుతుందని మాత్రం కాదు. ఎందుకంటే పరమాత్మ ఎట్లా అనాది అవినాశి పితనో అలాగే ఆయన రచించిన డ్రామా అనాది అవినాశి. మనం రచన పరమాత్మ యొక్క రచన ఆత్మ కూడా అవినాశి. భలే శరీరం ఆధారం తీసుకుంటుండొచ్చు. ఈ శరీరంలో మనం జనమరణ చక్రాల్లో వస్తూ ఉంటాం. కానీ ఒక వస్త్రం వదిలి ఇంకో వస్త్రం ఎలా రోజు మనం మారుస్తూ ఉంటామో అలాగే ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క పేరు, రూపం, దేశం, కాలం, స్థానం, సంబంధం అన్ని రకాలుగా మారుతూనే ఉంటాయి. కానీ ఆత్మరూపం ఆత్మనే,
ఆత్మ పేరు ఆత్మనే. ఇది ఎప్పుడు కూడా మార్పు చెందదు. ఇది అవినాశి, అజర, అమర అన్నాం అందుకే. కానీ శరీరం నశ్వరమైంది, వినాశి, ఇది మారుతూ ఉంటుంది అన్నమాట. అలాగే పరమాత్మ కూడా అనాది, అవినాశి, జనమరణ చక్రాలకు అతీతుడు కనుక ఆయన పేరు ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. ఆయన రచించిన రచన సృష్టి కూడా ఇది ఒక ఆది మధ్యాంత జ్ఞానం, 3 కాలాల 3 లోకాల జ్ఞానాన్ని మనకి తెలియపరుస్తూ ఎలా పరివర్తన చెందుతుంది అనేది కూడా మనకి చెప్పారు. కానీ ఇలాంటి జనమరణ చక్రాలకి మాత్రం అతీతుడు, సాక్షి చూసేవారు. ఒక సమయ ప్రమాణంగా ఎప్పుడైతే ధర్మం కర్మ భ్రష్టం అవుతుందో భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే ధర్మం కర్మ భ్రష్టం అవుతుందో దానికి అనుసరించి నేను సత్యధర్మ స్థాపనార్థం వస్తానని వాగ్దానం చేసిన ప్రకారమే ఈ సమయంలో పరమాత్మ వచ్చి తన పరిచయాన్ని, మన ఆత్మ పరిచయాన్ని, సృష్టి రహస్యాన్ని తెలియపరుస్తున్నారు. కనుక ఈ 3 కాలాల 3 లోకాల జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనల్ని మనం ఉద్ధరించుకునే, అంటే భవిష్యత్తు ఎలా ఉద్ధరించుకోవాలి, గతాన్ని గతనాస్తి పులి స్టాప్ ఎలా పెట్టాలి, వర్తమాన జీవితంలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంతో పరమాత్మతో సర్వ సంబంధాల స్నేహాన్ని ఎలా అనుభూతి చేసుకోవాలి అనేది, ఒక ముక్తి జీవన్ముక్తి యొక్క యోగ్యులుగా ఎలా కావాలి, గతి సద్గతిని ఎలా పొందాలి అనేదే మనకి ఈ ఆధ్యాత్మికంగా పరమాత్మ మనకి తెలియపరుస్తున్నారు. కనుక ముఖ్యంగా జ్యోతి దర్శనం అంటే ఇక్కడ మనం జ్ఞాన నేత్రంతో దర్శించుకోవాలి. స్థూలంగా కొంచెం సేపు చూస్తాం, ఏదో అల్పకాలిక సంతోషాన్ని పొందుతాం, జ్యోతి సాక్షాత్కారం అవుతుండొచ్చు. కానీ బుద్ధిలో ఒక దివ్య కాంతితో వికసితం కావడం అంటే మనలో ఒక మార్పు తెచ్చుకునేటువంటి రియలైజేషన్, మనల్ని మనం ఎలా గ్రహించుకోవాలి, మంచి చెడు, సత్య అసత్య, జ్ఞాన అజ్ఞానం అనే విజ్ఞానం ఏంటి అనే యొక్క తారతమ్యాల్ని గుర్తించేటువంటి గ్రహణ శక్తి ఈ జ్ఞానోదయంతో అవుతుంది. అలాంటి జ్ఞానోదయం చేసేటువంటి జ్ఞానస్వరుడు పరంజ్యోతి పరమాత్మ అవతరణ, దివ్య అవతరణ సమయం ఇప్పుడే. ఈ కలియుగ అంతిమం, సత్యుగ ఆది, మధ్య సంధియుగ సమయం. కనుక ఇలాంటి విశేషమైన అమూల్య సమయంలో ఎప్పుడైతే మనల్ని మనం గుర్తిస్తామో, పరమాత్మ చెప్పిన జ్ఞాన మార్గంలో నడిపించుకుంటామో, మనలో ఏదైతే ఈ జ్ఞాన ప్రకాశం దివ్య బుద్ధిని ప్రసాదించినటువంటి సమయ ప్రమాణంగా ఉపయోగించుకుంటామో, అనేక రకాల పరిస్థితులు, విపత్తులు, సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా విశ్వానికి అనేక మంది మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక విశేష రక్షణ కల్పించిన వారిగా కాగలుగుతాం. అందుకే భగవంతుని కూడా జగత్ రక్షక్, విశ్వరక్షక్ అంటారు. మనకి జ్యోతి రూపంలో అన్ని వేళల్లో రక్షణ ఎలా అందుతుంది అంటే అందుకే ఇంటిలో జ్యోతి వెలిగించాలి అంటారు. అలాంటి జ్యోతి స్వరూపుడు పరమాత్మని మనం యథార్థంగా గుర్తు చేయాలంటే మనల్ని మనం కూడా జ్యోతి స్వరూపంలో అనుభూతి చేసుకోగలగాలి. ఈ శరీరానికి భిన్నమైన ఆత్మని ఈ మస్తిష్కంలో ఒక జ్యోతి వలె మెరుస్తున్న, మస్తకంలో మణి వలె మెరుస్తున్న ప్రకాశవంతమైన జ్యోతి స్వరూపాన్ని అని ఎప్పుడైతే మనం యోగాభ్యాసంలో, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ స్వరూపంలో అనుభూతి చేసుకుంటామో అప్పుడు పరంజ్యోతి పరమాత్మతో కూడా మన బుద్ధి ఏకాగ్రతం అవుతుంది. ఈ బుద్ధి నేత్రంతో పరంజ్యోతితో ఆ తల్లిగా, తండ్రిగా, సద్గురువుగా, ప్రేమ్ పరం సద్గురు, మరి సఖా స్నేహితుడిగా, ఒక సుపుత్రుడిగా, సర్వ సంబంధాల స్నేహ అనుభూతితో మనం భక్తి ఏదైతే చేస్తూ రకరకాల ఆశ పెట్టుకుంటూ వచ్చామో ఆ ఆశ మనోకామల్ని కూడా మన ఆశా దీపాన్ని వెలిగించి మనల్ని ఒక ఉత్సాహ ఉల్లాసాల్లో తీసుకొచ్చి మన జీవితంలో నిజమైన కాంతుల్ని ప్రసరింపచేసేవారు. మన జీవితంలో నిజమైన వెలుగు తీసుకురావడం అంటేనే కళ్యాణం, ఆత్మ కళ్యాణం. దీంతోనే సర్వుల కళ్యాణం, విశ్వ కళ్యాణం. నిజమైన కళ్యాణం అంటే
ఒక ఆత్మకి శుభము, సుఖము, ఆనందం ఇవన్నీ జీవితంలో కల్పించడం అనే అంటారు కదా. కళ్యాణమస్తు అంటారు, కళ్యాణమైన వాళ్ళకి కూడా. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు సుఖశాంతులతోటి వెలుగుతూ ఉండాలి భరిపూర్గా అనే ఆశీర్వాదం ఇస్తారు. అలాగే ఇక్కడ పరమాత్మతోటి ఎప్పుడైతే యథార్థ సత్య పరిచయాన్ని తెలుసుకుని జ్యోతి రూపంలో మనం ఏకాగ్రం చేస్తామో మన ఆత్మజ్యోతి మరింత ప్రకాశితమై మన జీవన జ్యోతి ఎప్పటికీ సదాకాలికంగా ఎలాంటి మాయా తుఫానులకి కదిలి చలించకుండా స్థిరంగా దేదీప్యమానంగా ఏకాగ్రంగా వెలుగుతూ ఉంటుంది. అక్కడ చెప్తారు కదా, తుఫాను మరియు దీపం యొక్క కథ చెప్తారు. అంటే తుఫాన్ అంటే ఎన్నో రకాల తుఫాన్లు వస్తాయి, కానీ దీపం ఆరిపోకుండా ఉండాలి అని సంభాళిస్తున్నట్టుగా చూపిస్తారు. మరి ఇంకా వండర్ఫుల్ అద్భుత దీపము అంటారు. అంటే ఇక్కడ అద్భుత దీపం ఎవరు? పరంజ్యోతి పరమాత్మ. ఆయన్ని బుద్ధితో ఎప్పుడైతే టచ్ చేయడం అంటే కనెక్ట్ అవుతామో మనలో జీవితంలో అద్భుతమే అద్భుతం. ఎన్నో అద్భుతాలని చవి చూడగలుగుతాం. ఊహించినటువంటి మనం కలలో కూడా స్వప్నంలో ఊహించినటువంటి పరమాత్మతో అంత దగ్గర అనుసంధానంతో మనం పొందవలసిందేదో పొందేమనే తృప్తిని పొందగలుగుతాం. అంతేకాకుండా భవిష్యత్తులో మనం కోరుకోకుండానే రాబోయే ప్రపంచానికి సుఖశాంతులకి యోగ్యంగా కాగలుగుతాం. అందుకే ఇంకా పాప కటేశ్వరుడు అన్నారు ఈశ్వరుడు పరమాత్మని. ఆయన ఎప్పుడైతే యథార్థంగా గుర్తించి సంబంధ స్నేహం కనెక్ట్ అయ్యామో మనకి తెలియకుండానే మన ఆత్మ మలినం, జన్మ జన్మల పాపకర్మల బరువు ఏదైతే ఉందో అది స్వతహాగా కొవ్వొత్తు సమానంగా కరిగిపోతుంది. చూడండి, కొవ్వొత్తు కరిగిపోతూ చుట్టూ అంతా ఎలా ప్రకాశాన్ని ఇస్తుంది అంటారు కదా. అగరబత్తి కూడా అది తగ్గిపోతూ కూడా తన యొక్క సుగంధాన్ని చుట్టూ వెదజల్లుతుంది అంటారు. అలాగే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, యథార్థ జ్యోతి పరమాత్మ వాస్తవిక పరిచయం తెలుసుకుంటామో మన జీవితం ఆయుష్ తగ్గిపోతూ ఉన్నప్పటికీ కూడా ఈ శారీరకంగా స్థూలకాయం, కానీ మన ఆత్మజ్యోతి మరింత ప్రకాశితం అవుతూ మనలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పరిమళం మన చుట్టూ వాయుమండలానికి అనేక మందికి పరిమళిస్తూ వ్యాపింపచేస్తూ అనేక మంది జీవితానికి సార్థకం చేస్తుంది. ఇదే కదా మనం కావాల్సింది. ప్రతిరోజు అగరబత్తి వెలిగిస్తాం, దీపం వెలిగిస్తాం, కానీ దీని యొక్క అంతరార్థం అగరబత్తి లాంటి మనం సుగంధ పరిమళాన్ని వ్యాపింప చేయాలి మనలో సద్గుణాలతో. ఆ సద్గుణాలు మనలో ఎప్పుడు జాగృత అవుతాయి? దివ్య గుణాల సాగరుడు పరంజ్యోతి పరమాత్మని ఎప్పుడైతే గుర్తించి ఆ ఒక్కొక్క గుణాన్ని అనుభూతి చేసుకుంటామో, ఆయన శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, దయా సాగరుడు, క్షమా సాగరుడు, సుఖ సాగరుడు, దుఃఖహర్త సుఖకర్త అని మనం దివ్య చక్షు విధాత ఈ అన్ని రకాల సాగరుడు అని మహిమ ఏదైతే చేస్తున్నామో ఆ ఒక్కొక్క గుణాన్ని స్వరూపంలో మనం కూడా జీవితంలో అనుభూతి చేసుకోవడమే మన చుట్టూ ఆ పరిమళాన్ని అందింప చేయడం. మన చుట్టూ ఉన్న వాతావరణం, మీ ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఏదో పరిమళం, వాతావరణం, వైబ్రేషన్స్ వాళ్ళని ఆకర్షిస్తుంది. మీ ఇల్లే ఒక మందిరంలా ఉందండి, చాలా బాగుంది, ఇంకా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది, ఏదో ప్రశాంతం అనిపిస్తుంది అని ఆకర్షిస్తుంది. ఎందుకు? ఈ దేహం అనే దేవాలయంలో ఆత్మ అనే చైతన్య దేవత ఏదైతే ఉందో ఎప్పుడైతే దీన్ని ఒక పూజనీయ యోగ్యంగా తయారు చేసుకుంటామో ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంతో పరంజ్యోతి పరమాత్మతో సంబంధాన్ని అనుసంధానం చేస్తామో మన జీవిత సార్థకం అన్నమాట. కనుక ఇందులో మనం ఈ ఆధ్యాత్మికతతో లోతైన యథార్థమైన రహస్యాన్ని తెలుసుకోగలుగుతాం. నిత్యం మనం చేసేటువంటి పూజ, అర్చన, అర్పణ ఈశ్వరుడి పట్ల ఉన్న ప్రీతి, బుద్ధి, పరమాత్మ అనేది ఎప్పుడైతే గుర్తిస్తామో మనం భక్తి యొక్క ఫలితాన్ని ఎప్పుడో కాదు ఇక్కడే పొందుతున్నాము అనే సంతృప్తికి అనుభూతి చేసుకోగలుగుతాం. మనం ఎప్పుడో ఇంకా ఎదురు చూడడం అనే కాకుండా ఇక్కడే ఆ ప్రాలబ్ధ స్థితిని ఫీల్ కాగలుగుతాం. అంటే ఇప్పుడు చూడండి, ఎంత కష్టపడినా కానీ చదువుకున్న తర్వాత జాబ్ వచ్చాక ఒక సెటిల్మెంట్కి వచ్చాము,
కూర్చున్న ప్లేస్లో ఇంకా తింటాము అని అనుకుంటాం. అలాగే భగవంతుడితోటి మనం ఒక్కొక్క స్టెప్ వైజ్గా పొందగలుగుతాం. డైరెక్ట్గా యథార్థ పరిచయాన్ని మనం పొందలేం. ఎలా అంటే భక్తి, జ్ఞాన్, వైరాగ్య అంటారు. ఒక భక్తి అంటూ చేస్తేనే ఫస్ట్ మనం భావనాత్మకంగా దాని యొక్క అంతరార్థం, జ్ఞానం, ఆధ్యాత్మికత, వాస్తవం, సత్య పరిచయం, పరమాత్మ ఎవరు, ఆయన స్వరూపం ఏంటి, మనమేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఆయన స్వరూపం ఏంటి, ఆయన నిజస్థానం, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సృష్టి నాటకం ఏంటి అనే యథార్థ పరిచయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి అప్పుడు మనం పూర్తిగా భక్తి ఫలితం జ్ఞానం, దానితో వైరాగ్యం, దేంతో క్షణికమైన కోరికలు ఏవైతే విచలితం చేస్తూ ఉన్నాయో ఆ కోరికలతో వైరాగ్యాన్ని తెచ్చుకోగలుగుతాం. అప్పుడే నిజమైన తపస్య. అంటే ఒక్క పరమాత్మతో ఏకాగ్రతం కావడమే నిజమైన తపస్య. అన్నీ వదిలిపెట్టి సన్యాసించి ఎక్కడో దూరంగానే వెళ్ళాలి అని కాదు. మనం అన్నిట్లో ఉంటూ అన్నీ సంభాళిస్తూ బుద్ధితో ఒకే ఒక యథార్థ పరిచయం పరమాత్మ జ్యోతి పరంతో మనం గుర్తించి ఏకాగ్రం చేస్తామో అదే నిజమైన తపస్య. ఈరోజు మనము పరంజ్యోతి పరమాత్మని జ్యోతి స్వరూపంలోనే ఎందుకు ఆరాధిస్తారు అనేది ఈ దివ్య అంశం గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక చక్కటి అంశంతో మీ ముందుకు వస్తాను. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.